హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం 77వ కేన్స్ చిత్రోత్సవాలు అనేవి జరుగుతున్నాయి. వీటికి సంబంధించిన మన భారతీయ సినిమాలు కూడా ఈసారి ప్రదర్శనకు ముందు అంజలో ఉన్నాయి. ఈ కేన్స్ చిత్రోత్సవాలు గురువారం జరిగిన వేడుకల్లో మన భారతదేశం నుంచి ఐశ్వర్యరాయ్, ఉర్వశి రౌటేలా పాల్గొన్నారు. దీంట్లో శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు, సీనియర్ నేపథ్య గాయనైన కవితా కృష్ణమూర్తికి యూకే ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుననేది ప్రదానం చేసింది. లండన్లోని జరిగిన ఈ కార్యక్రమంలో నిర్వాహకుల నుంచి ఆమె ఈ అవార్డు అందుకున్నారు. ఆమె భారతీయ సంగీతానికి చేస్తున్న విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని ఎంపిక చేసినట్టు నిర్వాహకులు ప్రకటించారు. తు చీజ్ బడీ హై మస్త్, కోయి మిల్ గయా, డోలారే డోలారే, బోలే చుడియా ఇలాంటి వందల కొద్ది హిట్ బాలీవుడ్కు అందించారు. తన 40 ఏళ్ల కెరీర్లో 45 భాషల్లో 50,000కు పైగా పాటలు పాడారు. ఈ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకోవడానికి అరుదైన గౌరవంగా భావిస్తున్నట్టు తనను ఎంపిక చేసిన వారికి కృతజ్ఞతలంటూ సామాజిక మాధ్యమాల ద్వారా తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు కవితా కృష్ణమూర్తి. ఖర్కివ్లో రష్యా దాడులను నిలువరించామంటూ ఉక్రెయిన్ ప్రకటిస్తుంది. దూకుడుగా కొనసాగిస్తున్న మాస్కో ఈశాన్య ఉక్రెయిన్లోని ఖర్కివ్ ప్రాంతంలో, ఈ ఖర్కివ్ ప్రాంతం అనేది వారం రోజులుగా దాడులు విరుచుకుపడుతున్న రష్యా, ఇది ఉక్రెయిన్కు సంబంధించిన ప్రాంతము. ఈ ఖర్కివ్లో వోవ్చాన్స్క్ పట్టణంలో రష్యా సరిహద్దుకు కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఈ మాస్కో బలగాలు దాడుల ఉధృతిని పెంచడంతో అక్కడి నుంచి దాదాపు 8,000 మంది పౌరులను ఉక్రెయిన్ బలగాలు సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. జర్మనీలోని ఐచెన్డార్ఫ్ ఎక్సింగ్లో తవ్వకాల్లో బయటపడిన 6,800 సంవత్సరాల నాటి అస్థిపంజరం అనేది ఈ చిత్రంలో కనబడుతుంది. దీనిపైన పరిశోధన చేస్తున్నట్టు పురావస్తు అధికారులు కూడా తెలిపారు. 2 రాష్ట్రాల్లో ఓబీసీ రిజర్వేషన్లను పెంచాలని, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర వెనుకబడిన కులాలు ఓబీసీ రిజర్వేషన్ కోటా పెంచాలని జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ ఎన్సీబీసీ సిఫార్సు చేసింది. ప్రస్తుతం పంజాబ్లో ప్రభుత్వ ఉద్యోగులు 25%, షెడ్యూల్డ్ కులాల్లో 12%ని ఓబీసీలో కేటాయిస్తున్నారు. ఓబీసీ రిజర్వేషన్లు అదనంగా 13% పెంచి మొత్తంగా 25% చేయాలని ఎన్సీబీసీ సూచించింది. అలా పెంచినా కూడా పంజాబ్ మొత్తం రిజర్వేషన్లు సుప్రీంకోర్టు నిర్దేశించిన 50% పరిమితికి అనుగుణంగానే ఉన్నాయి. పశ్చిమ బెంగాల్లో ఓబీసీ జాబితాలో 143 కులాలున్నాయి. వాటిలో 83 కులాలు ముస్లిం వర్గానికి చెందినవే. రష్యా చైనా మైత్రి ఏ దేశానికి వ్యతిరేకం కాదంటూ షీ జిన్పింగ్, పుతిన్లు ప్రకటించారు. దీంట్లో ఉక్రెయిన్ యుద్ధానికి రాజకీయ పరిష్కారం కుదిరి ఐరోపాలో శాంతి సుస్థిరతలను పునరుద్ధరణ అనేది జరుగుతుంది. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ 70 సంవత్సరాల వ్యక్తి ఇతను ఆకాంక్షించారు. సంప్రదింపుల ద్వారా యుద్ధం ముగిసేలా కృషి చేసేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధమేనని రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ 71 సంవత్సరాల వ్యక్తి ప్రకటించారు. రష్యాకు 5వసారి అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం తొలి విదేశీ పర్యటనకు ఆయన చైనాను ఎంచుకున్నారు. 2 రోజుల పర్యటనకు ఇక్కడ చేరుకున్న పుతిన్కు ఘనస్వాగతం లభించింది. రష్యా చైనాల మధ్య వ్యూహపరమైన బంధానికి అడ్డంకులు సృష్టించాలని, అమెరికా చేసే ప్రయత్నాలను సాగనివ్వబోమని పుతిన్, జిన్పింగ్లు గురువారం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో పరోక్షంగా స్పష్టం చేశారు. తమ మైత్రి ఏ దేశానికి వ్యతిరేకం కాదని, కాబట్టి దీనికి విఘాతం కలిగించే ప్రయత్నాలు చేయొద్దని తెలిపారు. తెలంగాణ రాష్ట్రము, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 13, 2024న విజయవంతంగా లోక్సభ సంబంధించిన ఎన్నికలు అనేవి విజయవంతంగా నిర్వహించారు. తదనంతరం తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు అనేవి జరగడానికి కసరత్తు చేస్తున్నారు. దీంట్లో తెలంగాణలో 12,814 గ్రామ పంచాయతీలు, 88,682 వార్డులు, 620 జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు జడ్పీటీసీలు, 6,473 మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు ఎంపీటీసీలు ఉన్నాయి.
ఎన్నికల నిర్వహణకు భారీ ప్రక్రియ అనేది ఉంటుంది కాబట్టి ఈ గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు పార్టీ రహితంగా నిర్వహిస్తారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీలు ఎన్నికల పార్టీ గుర్తుతో జరుగుతాయి. హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో ఎన్నికలు చేపట్టాలి. వార్డులు, గ్రామ పంచాయతీలు ఎన్నికలు ఒకసారి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు మరోసారి జరపాలి. ఉప సర్పంచులకు పరోక్ష ఎన్నికలుంటాయి. మండల పరిషత్తు, జిల్లా పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు జరిపిన తర్వాత ఈ ప్రక్రియ పూర్తవుతుంది. ఇప్పటికే గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన అనేది కొనసాగుతుంది. మండల, జిల్లా పరిషత్తులకు వచ్చే జూన్ 3వ తేదీ వరకు గడువు ఉండగా ఆలోపు ఎన్నికలు పూర్తి చేస్తే కొత్త సభ్యులు, పాలకవర్గ సభ్యులు బాధ్యతలు చేపడతారు. అప్పటిలోగా ఎన్నికలు జరగకపోతే మండల, జిల్లా పరిషత్తులకు ప్రత్యేక అధికారులను నియమించాల్సి ఉంటుందంటూ ఊహాగానాలు వ్యక్తం చేశారు. జమ్మూ కాశ్మీర్లో ప్రఖ్యాత అమర్నాథ్ యాత్ర జూన్ 9 నుంచి ఆగస్టు 19 వరకు కొనసాగుతుంది. మొత్తం 52 రోజుల పాటు సాగే ఈ యాత్రలో దేశ విదేశాల నుంచి భక్తులు అత్యధిక సంఖ్యలో జమ్మూ కాశ్మీర్ ప్రాంతాలని సందర్శిస్తారని జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా వెల్లడించారు. టెక్ మహీంద్రా మాజీ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, మాజీ ఐఏఎస్ అధికారి వినీత్ నయ్యర్ 85 సంవత్సరాల వ్యక్తి ఢిల్లీలో మృతి చెందారు. భారత కార్పొరేషన్ రంగానికి వినీత్ మరణం తీరని లోటని మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. కంప్యూటర్స్ను కొనుగోలు చేసేటప్పుడు ధైర్యంగా ముందుండి నడిపించారని ఆయన తన భావాలను పంచుకున్నాడు. 42 కోట్ల మంది గగన విహారం చేయాలని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పైన ఇక్రా అంచనాలు వేసింది. 2023-24లో దేశీయ మార్గాల్లో ప్రయాణించిన వారు 37.64 కోట్ల మందితో పోలిస్తే ఈ సంఖ్య ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 40.7 నుంచి 41.8 కోట్లకు చేరి రికార్డు బద్దలు కొట్టొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ సంఖ్య 8 నుంచి 11% వరకు అధికంగా అవ్వొచ్చని, విరామం కోసం, వృత్తి వ్యాపార అవసరాల కోసం రీత్యా ప్రయాణాలు అధికంగా జరుగుతున్నాయని వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే $4 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థకు చేరుకుంటుందంటూ ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడు సంజీవ్ సన్యాల్ అంచనా వేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే జపాన్ను అధిగమించి 4వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించగలదని పేర్కొన్నారు. దేశీయ చమురుపై తగ్గిన పన్ను, దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న ముడి చమురుపైన ఆదాటు లాభాల పన్ను విండ్ ఫాల్ ట్యాక్స్ను టన్నుకు 8,400 నుంచి 5,700కు తగ్గిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. జీవశాస్త్ర ఎరువులకు అందించే బయోసైన్స్ సంస్థ ఈ నెల తన ప్రచారకర్తగా క్రికెటర్ ఎంఎస్ ధోనీని నియమించుకుంది. రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా జీవశాస్త్ర ఎరువులను ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యం పెరుగుతుందని ధోని చెప్పారు. విద్యుత్ ఒప్పందాలపైన ఫిర్యాదు చేయండి అంటూ జస్టిస్ నరసింహారెడ్డి కమిషను ప్రకటించింది. యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుతుత్పత్తి కేంద్రాలతో పాటు ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందాలపైన గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపైన విచారణ కోసం జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ను నియమించారు. ఈ కమిషను బహిరంగ ప్రకటనను కూడా జారీ చేసింది. భారత వైమానిక దళానికి అగ్నివీర్ పథకంలో భాగంగా అగ్నివీర్ వాయుసేనలోని మ్యూజిషియన్ భర్తీకి భారత వైమానిక దళం అవివాహితులైన పురుషుల, మహిళా అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ నెల 22 నుంచి జూన్ 5 వరకు నిర్వహించిన రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొనేవారు ఇక్కడ వెబ్సైట్ లింక్ ఇచ్చారు, దాని నుంచి లాగిన్ అవి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆపరేషన్ కగార్ అనేది వార్తల్లోకి వచ్చింది. ఇది కేంద్ర ప్రభుత్వం మధ్య భారత ఆదివాసీలు, మావోయిస్టులపైన ఆపరేషన్ కగార్ పేరుతో అంతిమ యుద్ధం మొదలుపెట్టి పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి నారాయణరావులు దీనిపైన విమర్శించారు. ఈ నెల 18 సుందరయ్య విజ్ఞాన కేంద్రం వేదికగా బహిరంగ సభ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నిర్వహించనున్నారు. ఉబకాయలకు, మూత్రపిండాలకు ముప్పు ఎక్కువే అంటూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ పరిశోధకులు వెల్లడించారు. దీంట్లో దేశంలో 2 దశాబ్దాలుగా ఒబేసిటీ సమస్యలు పెరుగుతుండటంతో, చిన్నపిల్లలు ఉబకాయలుగా మారుతుండటంతో మూత్రపిండ సమస్యపై దాని ప్రభావం గురించి పరిశోధన చేపట్టినట్టు డాక్టర్ అనిల్ కుమార్ తెలిపారు. తల్లి నుంచే కుమారుడికి TEX13B జన్యువులు ప్రసరిస్తాయని
అవి లోపిస్తే పురుషుల్లో సంతానలేమి ఉంటుందని సిసిఎంబి పరిశోధకులు తెలిపారు. శాస్త్రవేత్తల బృందం నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ ఉపయోగించి సంతానం ఉన్న, సంతానం లేమితో బాధపడుతున్న పురుషుల జన్యువుల కోడింగ్ రీజియన్ను విశ్లేషించి ఈ TEX13B జన్యువులోని 2 కారణ ఉత్పరివర్తనాలను కనుగొనవచ్చని ఈ ఫలితాలు రాబట్టినట్టు PhD విద్యార్థులు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రస్తుతము ఆగస్టు 15 లోప 2 లక్షల రుణమాఫీ అనేది ఖచ్చితంగా చేయాలని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సూచిస్తుంది. దీనికి సంబంధించి 35,000 కోట్ల సేకరణ ఎట్లా జరగాలో దానిపైన మేధోమథనం జరుపుతుంది. సీఎం ఆదేశాలతో రైతు రుణమాఫీ పైన ఆర్థిక శాఖ కసరత్తు చేస్తుంది. ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా రుణం తీసుకోవడం పైన కీలకంగా చర్చిస్తుంది. భూముల అమ్మకం, ఇతర మార్గాలపైన కూడా దృష్టి సారిస్తుంది. అదనంగా ఆదాయం సమీకరణకు భూములు విక్రయించడం, రెవెన్యూ మొబిలైజేషన్ విభాగాల్లో ఉన్న లోపాలను సవరించి మరింత ఆదాయం వచ్చేలా చూడటం తదితర మార్గాల నుంచి కూడా చర్చించనున్నట్లు తేలింది. నల్లమల్ల అటవీ ఎకో టూరిజం అనేది చేపట్టాలని చూస్తున్నారు. దీనికి సంబంధించి ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతం, అదేవిధంగా సలేశ్వరం దగ్గర ఒక జాతర అనేది జరుగుతుంది. ఈ జాతర సమయంలో లక్షలాది మంది 3 రోజుల పాటు అనుమతించడం ఉంది. ఈ ఎకో టూరిజంలో దాదాపుగా 9 నెలలు అనుమతి అనేది ఉంటుంది. దీనివల్ల ఒత్తిడి తగ్గుతుందని, ఈ లోయలో ఒకేసారి 2,000 మందికి మించి పట్టరని రద్దీతో గతేడాది 2 కూడా మరణించినట్టు తెలుస్తుంది. ఇక నాగర్ కర్నూలు జిల్లాలో సలేశ్వరానికి పర్యావరణ పరంగా, ఆధ్యాత్మికంగా ఎంతో ప్రత్యేకత అనేది ఉంది. శ్రీశైలం రహదారిలో మన్ననూరు తర్వాత ఫరహాబాదు గేట్ నుంచి దాదాపు దట్టమైన అడవిలో 30 కిలోమీటర్ల వరకు ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ మార్గంలో పులులు, ఏనుగులు, చిరుత పులులు అనేవి తిరుగుతూ ఉంటాయి. రిటైర్మెంట్ ప్రకటించిన ఫుట్బాల్ స్టార్ సునీల్ ఛెత్రి జూన్ 6న ఆఖరి మ్యాచ్ ఆడబోతున్నట్టు తెలిపారు. సునీల్ ఛెత్రి అరంగేటం 2005లో జరిగింది. ఇతను ఆడిన మ్యాచ్లు మొత్తం 150, గోల్స్ చేసినది 94 గోల్స్. ఆఖరి మ్యాచ్ జూన్ 6న కువైట్లో జరగనుంది. దీనికి సంబంధించిన ప్రస్తుతం అంతర్జాతీయ ఫుట్బాల్ ఆడుతున్న ఆటగాళ్లలో టాప్ స్కోరర్ల జాబితాలో సునీల్ ఛెత్రికి 3rd స్థానం దక్కింది. 150 మ్యాచ్ల్లో 94 గోల్స్ కొట్టడము. రొనాల్డో 205 మ్యాచ్ల్లో 128 గోల్స్తో ముందున్నాడు. మెస్సీ 180 మ్యాచ్ల్లో 106 గోల్స్తో ఈ సునీల్ ఛెత్రి కంటే ముందు వీరిద్దరున్నారు. రొనాల్డో తర్వాత మెస్సీ ఉన్నారు, లియోనెల్ మెస్సీ. అయితే ఈ సునీల్ నిస్సందేహంగా భారత మేటి ఫుట్బాలర్లో ఒకరుగా నిలవబోతున్నారంటూ అతడి రిటైర్మెంటు భారత ఫుట్బాల్కు పెద్ద లోటు అని తెలిపారు బూటియా గారు. ఇతని కెరీర్ అసాధారణం, భారత క్రీడల్లో నువ్వు ఒక దిగ్గజం అంటూ BCCI కూడా ప్రకటించింది. జూన్ 6న సునీల్ ఛెత్రి రిటైర్మెంట్ అనేది జరుగుతుంది. ఇక దీనికి సంబంధించి ఛెత్రి లేని భారత ఫుట్బాల్ను ఊహించలేమంటూ, కష్టమే అంటూ కూడా 19 ఏళ్లుగా జట్టులో అంతర్భాగంగా ఉన్నారు. భారత్ 3 సార్లు, మెస్సీ తర్వాత 3వ స్థానంలో ఉన్నారు. భారత్ 3 సార్లు 2007, 2009, 2012లో నెహ్రూ కప్ గెలవడం, 3 సార్లు 2011, 2015, 2021లో సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ ఛాంపియన్షిప్గా గెలవడంతో కీలక పాత్ర పోషించిన ఛెత్రి కెరీర్లో హైలైట్స్ 2008 AFC ఛాలెంజ్ కప్ గెలిచిన భారత జట్టులో ఇతడు సభ్యుడిగా ఉన్నాడు. ICC T20 ర్యాంకింగ్స్ అనేవి ఆల్రౌండర్ల జాబితాల్లో హార్దిక్ పాండ్యా 185 పాయింట్లు దక్కాయి. ఇతను 7వ స్థానంలో ఉన్నాడు. భారత్ నుంచి ఉత్తమ ర్యాంక్ అతడిదే. హసరంగా, షకీబ్ అల్ హసన్ 228 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. మహమ్మద్ నబీ 218, సికిందర్ రజా 210 తర్వాత స్థానాల్లో నిలిచారు. మార్క్రమ్ 205 5వ స్థానంలో ఉన్నారు. బ్యాటర్ల ర్యాంకింగ్స్లో సూర్యకుమార్ యాదవ్ 861 అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఫిల్ సాల్ట్ 802 రెండవ స్థానంలో ఉన్నారు. యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ 714 పాయింట్లతో 6వ ర్యాంకులో సాధించారు.
క్వార్టర్స్లో మిరాబా థాయిలాండ్ ఓపెన్ అనేది జరుగుతుంది. ఈ బ్యాడ్మింటన్ థాయిలాండ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ షట్లర్ మిరాబా లువాంగ్ మైసనామ్ జోరు కొనసాగుతుంది. అతను క్వార్టర్ ఫైనల్స్లో దూసుకెళ్లాడు. ప్రీ క్వార్టర్స్ ఫైనల్స్లో 21 ఏళ్ల మిరాబా 21-14, 22-20 మ్యాట్స్ క్రిస్టోఫర్సన్ డెన్మార్క్ను ఓడించాడు. ప్యారిస్ ఒలింపిక్ జట్టులో చోటు సంపాదించింది శ్రీజ. సింగిల్స్లోనూ తెలుగు తేజం ఆకుల శ్రీజ టీమ్ ఇండియాలతో పాటు సింగిల్స్లోనూ ప్యారిస్ ఒలింపిక్స్ బరిలో నిలవనుంది. ప్రపంచ ఛాంపియన్షిప్ నిఖత్ జరీన్ ఎల్డోర్ కప్ ఫైనల్కు దూసుకెళ్లింది. గురువారం మహిళల 52 కేజీల సెమీఫైనల్లో ఆమె 5-0తో కజకిస్తాన్ అమ్మాయి తొమిరిస్ మిర్జాకుల్ను చిత్తు చేసింది. ఇవి మే 17, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. 2023, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా డైలీ కరెంట్ అఫైర్స్ అనే ఫోల్డర్లో ఉంచాను. ఇప్పుడు క్లాస్ చెప్పిన ఈ పేపర్ క్లిప్పింగ్స్ అన్నీ కూడా నా యూట్యూబ్ ఛానల్లోని కమ్యూనిటీలో పోస్ట్ చేస్తున్నాను. యూట్యూబ్ లింక్తో పాటు ఈ హైలైట్స్ ఉన్న పేపర్ క్లిప్స్ అన్నీ కూడా కమ్యూనిటీలో పోస్ట్ చేస్తున్నాను. అక్కడ మీకు చదువుకోవడానికి ఈజీగా ఉంటుందని కమ్యూనిటీలో పోస్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.